హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని నీళ్ళల్లో బాగా నానపెట్టుకోవాలండి ఒక అరగంట ముందు. ఇప్పుడు అందులో కావాల్సిన మసాలా దినుసులు చెక్క, లవంగ, మిరియాలు, బిర్యానీ ఆకు, షాజీరా వేయాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసి అవన్నీ వేసేద్దాము. అవన్నీ ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసిన ఆనియన్, కరివేపాకు, పుదీనా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, చిన్నగా కట్ చేసిన క్యాప్సికము, టమాటో అన్నీ ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న మంచి మాట చెప్పుకుందాము. అందమైన తీయటి చిరునవ్వులు చిందించే స్వభావం గల వ్యక్తితో అందరూ సర్దుకుపోగలుగుతారు. ఎలా ఉందండి? బాగుంది కదా. ఇప్పుడు టమాటో వేసాక అందులోకి పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసిన పొటాటో, తరిగిన కొత్తిమీర, పచ్చి బఠానీలు వేసి బాగా ఫ్రై చేయాలి. అందులోకి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్టు, తగినంత ధనియాల పౌడరు, ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ చేసుకున్నాక అందులోకి కొద్దిగా బిర్యానీ మసాలా అండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. 1 స్పూన్ బిర్యానీ మసాలా తీసుకుంటున్నాను. బాగా కలపాలి. బాగా కలిపేసి మనము 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, దానికి 3.5 గ్లాసుల వాటర్ వేయాలి. వాటర్ వేసి మనకి ఇప్పుడు సోయా చంక్స్ ముందుగా నానపెట్టుకోవాలండి. సోయా చంక్స్ నానపెట్టుకునేటివి బాగా వాటర్ అంతా పిండేసి సోయా చంక్స్ కూడా అందులోకి వేయాలి. సోయా చంక్స్ బాగా వేసేసి ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ అయిందో లేదో టేస్ట్ చేయాలండి. టేస్ట్ చేసి సాల్ట్ కాకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులోకి వేసేయాలి. వేసి ఇంకొకసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ వచ్చే వరకు మనం విజిల్ వేయించాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే ఏ కర్రీతోనైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 విజిల్ వచ్చే వరకు చూద్దాము. 2 విజిల్ అయ్యాక ఆఫ్ చేసేసి ఇప్పుడు మూత తీసేద్దామండి. స్టీమ్ అంతా వెళ్ళిపోయాక విజిల్ తీసి మూత తీసి చూద్దాము. ఇలా ఉంది చూడండి, చాలా పొడి పొడిగా ఉంది బిర్యానీ. ఇప్పుడు అందులోకి పెరుగు పచ్చడి చేద్దాము. ఒక బౌల్లో చిన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, పెరుగు, దానికి తగినంత సాల్ట్, చిన్నగా కట్ చేసిన కుకుంబర్ వేసి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, మనకు వెజ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.